ఆయిల్ రెడీ చేయడానికి ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. 4 కేజీలన్నర కొబ్బరి నూనె, ఇది గుంట కలగరాకిది, ఇది పేరేదో ఉంది, నల్ల జీలకర్ర, వంట అన్నం, ఇది 4 కేజీల కొబ్బరి నూనెకి మేము 300 గ్రాములు వేస్తున్నాము. ఈ అన్నం 1/2 కేజీ, పప్పు నూనె 1/2 కేజీ, విటమిన్ క్యాప్సిల్. అందరూ చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్లో నేను 16 రకాల కలుపుతున్నాను. కొబ్బరి నూనె, ఆందం, పప్పు నూనె కాకుండా 16 రకాలు ఇన్నేసి ఉడకపెట్టి నేను ఆయిల్ తయారు చేస్తున్నాను. దేని గురించో తెలుసండి, తల ఒత్తుగా వస్తుంది, పొడుగ్గా పెరిగిద్ది. తెల్లెంటుకలు ఉన్న వాళ్ళకి నలిపెంటుకలు వస్తాయి, ఇది గ్యారెంటీగా వస్తుంది, వాడి చూడండి. ఇప్పుడు ఇవన్నీ టబ్లో వేసి శుభ్రంగా కడుగుతామండి. కడిగి క్లాత్ మీద ఆరబెడతాము. ఇప్పుడు 4 సార్లు కడిగాను, ఇంకా తెల్లగా వచ్చింది వాటర్ అయితే. ఈ క్లాత్ మీద వేసిన తర్వాత ఇలా మీద వేస్తానండి నేను. ఈ క్లాత్ మీద వేసిన తర్వాత ఇల్లు వాటర్ అంతా క్లాత్కి లాగేస్తే శుభ్రంగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి, లేదంటే ఆయిల్ చుట్టుపక్కల ఆడుతూ ఉంటుంది. వేస్తున్నాను. ఇదే నిండిపోయింది. ఇలా స్టవ్ వెలిగించి ఇప్పుడు ఈ దబరాలో వేసాను కదా, ఇవన్నీ ఇలా పొయ్యి మీద పెట్టాను. ఈ నూనె ఇప్పుడు ఇందులో పోస్తున్నాను. పప్పు నూనె ఇది కూడా పోస్తున్నాను. ఇది ఆనందం. గ్రాములు వేసాను నేను. స్టార్టింగ్ స్టవ్ వెలిగించినప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టుకోండి, అలా కొంచెం మరుగుతూ ఉండే కొద్ది చిన్న మంట పెట్టుకోండి. ఇవన్నీ కడిగి ఆరబెట్టేటప్పటికి టైం పట్టింది కదా, కొంచెం మందార పూలు ఒళ్ళినట్టుగా ఉన్నాయి, అయినా పర్వాలేదు, ఒళ్ళినా సరే వేసుకోవచ్చు మనం. ఒట్టి ఏర్లు ఇవి కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు చూపించాను కదా, కట్ చేసాము. ఉసిరికాయలు, ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు ఇవి, నల్ల జీలకర్ర, మెంతులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందాక ఉల్లిపాయలు చూపించాను మీకు. ఇప్పుడు వేసుకున్నాము. వేసేస్తున్నాను మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ గులాబీ రేకులు నూనె మరిగిన తర్వాత అప్పుడు వేస్తామండి. ఇవన్నీ మల్లి మొగ్గలను. ఇంత రిస్క్ మేము పడలేము, ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వాళ్ళు, మేము ఇంత రిస్క్ పడలేము, ఇవన్నీ మాకు దొరకవు, యాకలు ఇవన్నీ మాకు దొరకవు, ఇంత ఓపికగా చేయలేము అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. మేమైతే అమ్ముతున్నాము, పైన ఫోన్ నెంబర్ పెట్టాము, ఆ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టండి. చాలా టైం అయితే పట్టుద్దండి. ఇగో నురగలు వస్తున్నాయి, ఈ నురగలు తగ్గిపోతే మట్టుకి ఆయిల్ అయిపోయినట్టే. వాసనకి గులాబీ రేకులు, మల్లి మొగ్గలు ఇప్పుడు వేసేస్తున్నాను. ఇవి కూడా అత్తయ్య, ఎప్పటి నుంచో వంటగదిలో ఏం చేస్తున్నావు, ఏం వండుతున్నావు దబరాతో? మీకోసమే. జుట్టు ఊడిపోతుంది కదా, అపార్ట్మెంట్ వచ్చిన కాడి నుంచి జుట్టు ఓడుకోకుండా ఒత్తుగా పెరగాలని, పొడుగ్గా అవ్వాలని ఇదిగో ఆయిల్ రెడీ చేస్తున్నాం. కోళ్ళ ఏరే ఊర్లు వెళ్ళినప్పుడు, ఇల్లు మారినప్పుడు ఈ అపార్ట్మెంట్లో వాటర్ మీకు పడకపోతే ఈ ఆయిల్ వాడండి, జుట్టు పెరుగుతుంది, ఒత్తుగా వస్తుంది. జుట్టు అసలు ఊడదు, ఒత్తుగా వస్తుంది, పొడుగ్గా పెరిగిద్ది. మీకు ఈ ఆయిల్ కావాలని అనుకుంటే కనుక పైన ఉన్న నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఆయిల్ రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను.
ఇక ఆకులు చూడండి, కలర్ అయితే మారినవి, తయారైపోయినట్టే. ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, మళ్ళీ అయిపోద్ది. ఇప్పుడు వేసేయడమేగా. ఈ ఈ క్యాప్సిన్ అయితే కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవచ్చండి. గంటన్నర మరగబెట్టామండి, గంటన్నర పెట్టింది ఇది మరిగేటప్పటికి. అదే పుల్లల పొయ్యి మీద అనుకోండి, ఖర్చు అది ఉండదు, పుల్లన్నీ ఉంటాయి. ఊళ్ళో అయితే పుల్లన్నీ ఉంటాయి కాబట్టి అంత ఖర్చు ఉండదు. మన సిటీలో మరగబెట్టుకోవడం అంటే కొంచెం ఖర్చులు ఎక్కువే. అన్నీ తెచ్చుకోవాలి, అన్నీ ఆర్డర్ పెట్టుకోవాలి. అత్తయ్య ఏం చేస్తున్నావు? ఇగో ఆయిల్ రెడీ చేశాను కదమ్మా, చల్లారాలి. అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఆయిల్ని క్యాన్లో వంపుకుంటాను. వంపుకొని ఈ క్యాన్లోకి పోస్తాను. బాగుంది అత్తయ్య, మంచి కలర్ వచ్చింది. మంచి కలర్, మంచి వాసన కూడా వస్తుందమ్మా. ఈ బాటిల్ అయితే నింపేస్తాను నేను. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఈ 100 గ్రాముల బాటిల్ అయితే కొనుక్కుంటాను అన్నారు. ఈ రోజున ఈ బాటిల్ అయితే నింపుతాం మేము. ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు లీటరో ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇందులో వడపోయాలా? అప్పుడు ఇది అన్నీ రెడీ చేసామమ్మా, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇందులో వడకట్టాలి. ఈ గిన్నెలో పోస్తాము. ఆయిల్ కదండి, అందు గురించి వడకేస్తే ఎక్కువ దిగదని చెప్పి మెత్తం క్లాత్లో వేసుకొని ఇలాగ ఇది వేసి అలా పిండుతున్నాను. ఇది ఈ పిప్పు చూడండి ఎంత వచ్చిందో, అదంతా ఉడకబెట్టింది. ఇది పిండితో ఏం కాదండి, ఇది మంచిదే. ఎట్టుమెల్లో ఈ క్యాప్సిన్ ఇప్పుడు ఈ ఆయిల్లో పిండాలండి. కేజీకి 2 చొప్పున పిండొచ్చు. అయితే 5 కేజీలు కదా, ఇదిగో 10 పిండుతున్నాను. మరి అంత చిన్న బాటిల్స్ పెట్టావేంటి ఆర్డర్? అంటే ఓపెనింగ్ రోజున మన ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు కదా, అందుకే 100 గ్రాములు నేను ఆర్డర్ పెట్టానమ్మా. ఫస్ట్ కొనుక్కొని చూస్తా, తర్వాత నేను పావు కేజీ, అర కేజీ, కేజీ అయితే ఆర్డర్ పెట్టాను. అవి కూడా వస్తాయి. పైన నా నెంబర్కి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఆ పార్సల్ ఏంటి? ఈ పార్సల్ అదే ఆయిల్ తయారు చేశాం కదా, బాటిల్స్ ఆర్డర్ పెట్టానమ్మా, వచ్చినాయి. బాటిల్లో పోస్తున్నాను. పంపిస్తా కింద. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. న్యాచురల్గా మేము ఎన్నో రకాలు వేసి ఈ కొబ్బరి నూనెలు, ఈ ఆయిల్ అయితే మేము మరగబెట్టాము. ఎన్ని గ్రాములు అత్తయ్య ఇది? ఇదైతే 100 గ్రాములు అమ్మా. ఇవి శాంపిల్ బాటిల్సా? శాంపిల్ బాటిల్స్ 100 గ్రాములు. పావు లీటరు, లీటరు అయితే మేము అమ్ముతాము. ఆర్డర్ కావాలన్న వాళ్ళు పై నెంబర్కి పెట్టుకోండి. ఆయిల్ అయితే రెడీగానే ఉంది.